హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను లాస్ట్ టైమ్ ఒక వీడియోలో చెప్పాను కదా మీకు. అంటే ట్రావెల్ ఇన్సిడెంట్స్ కొన్ని జరిగాయి. వాటి గురించి చెబుతాను అని చెప్పేసి. బట్ ఆల్‌మోస్ట్ ఒక 1 వీక్ అయిపోయింది నేను ఈ వీడియో చేయడానికి టైం బట్టి. ఒక 3 సినారియోస్ మాత్రం నేను అమెరికన్ లాస్ వాళ్ళ దాంట్లో చూసానన్నట్లు. అండ్ ఇంకొకటి మాత్రం మన సబ్‌స్క్రైబరే నాకు షేర్ చేశారు. రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇలా అని చెప్పేసి. అంటే బోర్డ్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళు డిపోర్ట్ అయ్యారు అని జెప్పేసి, వాళ్ళు చెప్పినటువంటి ఇన్సిడెంట్ గూడా నేను మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని జూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ గూడా చేయండి. అండ్ నేనేమనుకుంటున్నాను అంటే, ప్రతి ఒక్కరు గూడా చాలా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. బట్ అన్నిటికి కూడా నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. మాక్సిమం ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఇప్పటి నుంచి అంటే మీరు చేసినటువంటి కామెంట్స్ అందులోపల చాలా మంచిగా అనిపించినాయి. చాలా వరకు యూజ్ అవుతది అని అనిపించినాయి. కొన్ని అంటే వేరే వాళ్ళకి గూడా తెలిస్తే బావుంటది అనిపించినయి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా నేను నోట్ చేసుకొని, వారంలో ఒక రోజు ఓన్లీ మీ కామెంట్స్ మీదనే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో, తప్పకుండా మీకేదైనా డౌట్స్ ఉన్నా, మీ ఒపీనియన్స్ ఏమన్నా ఉన్నా గూడా షేర్ జేయండి. తప్పకుండా అవి గూడా మన సబ్‌స్క్రైబర్‌కైతే తెలియజేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ కామెంట్స్ కానియండి, వాళ్ళ ఒపీనియన్స్ కానియండి అలాంటివి. అండ్ మీకెలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అవి కూడా చేయడానికైతే ట్రై చేద్దాం. సరే ఇంక మనమైతే టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మన సబ్‌స్క్రైబర్ షేర్ చేసినటువంటి విషయాన్ని మీతో అయితే షేర్ చేస్తాను. ఒకటి మన ఇండియన్సే రీస్టాంపింగ్ కోసం ఇండియాకెళ్లారు. అంటే హెచ్-1బీ రీస్టాంపింగ్ కోసం. ఆ తర్వాత వాళ్ళు యూఎస్ వస్తున్నప్పుడు బోర్డ్ ఆఫ్ ఎంట్రీలో డిపోర్ట్ అయ్యారంట. రీజన్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర మిస్‌కమ్యూనికేషన్. అంటే వాళ్ళ దగ్గర క్లయింట్ లెటర్ ఉంది. అన్నీ ఉన్నాయి. ఇలా అందరికీ జరుగుతదని చెప్పలేము. బట్ మోస్ట్‌లీ ఎలా అంటే ఒక 1000 మెంబర్స్ లోపల ఒక ఇద్దరిని, ముగ్గురిని ఎక్కువగా బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయడము, ఎక్కువ చేయడం చేస్తూ ఉంటారు. మామూలు ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరిని అంతగనమైతే చేయలేరు గానీ, వాళ్ళకి కొంచెం డౌట్ అనిపించినా, లేపోతే అది కామన్‌గా అలా జరిగిపోతూ ఉంటది. సో, అలా జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్నట్లు. వాళ్ళు డిపోర్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మిస్‌కమ్యూనికేషన్. వాళ్ళ దగ్గర క్లయింట్ లెటర్ గూడా ఉన్నదంట. అన్నీ ఉన్నాయి. అతనికి మొత్తం గూడా చూపించారంట. బట్ అతనికి ఎందుకో డౌట్ లాగా అనిపిచ్చేసి, ఆ క్లయింట్ లెటర్ మీద ఉన్నటువంటి వాళ్ళ మేనేజర్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయంట. డిజిగ్నేషన్ ఉంది. మొత్తం అంటే వాళ్ళ యొక్క సాలరీ డీటెయిల్స్ మొత్తం అన్నీ ఉన్నాయంట. సో, అతనికి డౌటొచ్చి అంటే ఆ ఆఫీసర్ కొంచెం ఇంకొంచెం ఎక్కువగా స్ట్రిక్ట్‌గా చేసేసి, ఆ మేనేజర్‌కి కాల్ చేశారంట. సో, ఈ ఎంప్లాయర్ మీ దాంట్లోనే వర్క్ చేస్తున్నారా? అండ్ వాళ్ళ యొక్క మొత్తం డీటెయిల్స్ అన్నీ అడిగారంట. సో, అతను మొత్తం కూడా కరెక్ట్‌గానే చెప్పారంట. ఓకే. ఇతని యొక్క వర్క్ ఏంటి? మొత్తం అసలేం వర్క్ చేస్తారు ఇతను అని అడిగారంట. అప్పుడు అతను తెలీదు అన్నట్లుగా చెప్పారంట. అదేంటి వాళ్ళ మేనేజర్ కదా! తెలియకపోవడం ఏంటి అని అనుకోవచ్చు మీరు. సో, దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే అంటే ఎంప్లాయర్‌కి మధ్యన సరైనటువంటి కమ్యూనికేషన్ లేదు. ఇదేదో కొంచెం తేడాగా ఉంది అని జెప్పేసి డిపోర్ట్ చేశారంట. యాక్చువల్‌గా కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఎలా ఉంటాయంటే, క్లయింట్ లెటర్ మీద ఒరిజినల్ మేనేజర్ డీటెయిల్స్ కంటే కూడా అదే ట్రావెల్ మేనేజర్ డీటెయిల్స్ ఉంటాయి గదా! సో, అవి ఇస్తారన్నట్లు చాలామంది క్లయింట్ లెటర్ మీద. సో, మీరేంటి అంటే అప్పుడు వాళ్ళకి తెలీదు గదా! ఇప్పుడు ట్రావెల్ మేనేజర్‌కి అతను వర్క్ చేస్తున్నది మినిమమ్ తెలిసినా గూడా అంత డెప్త్ అనాలిసిస్ తెలీదన్నట్లు ట్రావెల్ మేనేజర్స్‌కి. సో, అందువల్లనే ఏంటి అంటే అందులోపల ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ట్రావెల్ మేనేజర్ డీటెయిల్స్ అవ్వడం వలన అక్కడ మిస్‌కమ్యూనికేషన్ ఏర్పడి అతన్నైతే డిపోర్ట్ చేశారంట. సో, ఏంటంటే దీని నుండి మనకు తెలియాల్సింది మనము అంటే ఇండియాకెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మన క్లయింట్ లెటర్ మీద అసలు ఏ మేనేజర్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. సో, వాళ్ళతోటి ఒక కొంచెం టైం పెట్టుకొని మీరు కాల్ చేసి సో, నేనిలా ఇండియాకొచ్చేసాను. సో, మేబీ ఇలా జరగవచ్చేమో. సో, నా యొక్క డీటెయిల్స్ మొత్తం గూడా నార్మల్ మేనేజర్‌కయితే తెలుస్తాయి. అలా గాకుండా ఇలా అట్లా వేరే ట్రావెల్ మేనేజర్ అలాగంతా ఉంటే, మీ యొక్క మొత్తం డేటా అసలు మీరెప్పుడు ఇండియా నుంచి మళ్ళీ యూఎస్ వద్దామనుకుంటున్నారో, సో, అదంతా గూడా చెప్పారనుకోండి మీకు కొంచెం ఈజీగా అవుతది. ఇది అందరికీ జరుగుతదని చెప్పలేం. బట్ చాలా తక్కువ మందికి జరిగేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఇలా గూడా జరుగుతుందంట. సో, మన సబ్‌స్క్రైబరు రవిచంద్ర అంట అతన్నేమో తనైతే ఇది నాకైతే షేర్ చేశారు. ఏమై అంటే మీలో ఎవరికైనా యూజ్ అవ్వచ్చేమో చెప్పండి అని జెప్పేసి. సో, అందుకోసమైతే నేనైతే ఫస్ట్ అయితే ఇదైతే షేర్ చేస్తున్నాను. సో, ఇంకా థాంక్ యూ బ్రో షేర్ చేసినందుకు. మీకింకా ఇలాంటివేమన్నా ఉన్నా గూడా షేర్ చేయండి. మన వీడియోలలో చెప్పడానికైతే ట్రై చేస్తాను నేను. అండ్ ఇక్కడ అమెరికాలో నేను చూసినటువంటి రిమైనింగ్ 3 సినారియోస్ అవి గూడా నేను మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకరొచ్చేసి విజిటర్ వీసా మీద యూఎస్ఏకి వస్తూ ఉన్నారు. వాళ్ళు జర్మన్ సిటిజన్స్. వాళ్ళు హవాయి అక్కడికెళ్ళేసి అక్కడి నుంచి యూఎస్‌ని విజిట్ చేద్దామని వస్తున్నారంట. అప్పుడు వాళ్ళనైతే డిపోర్ట్ చేసేసారు. మెయిన్ రీజన్ ఏంటి అంటే, వాళ్ళని అసలు మీరు యూఎస్ వచ్చిన తర్వాత ఎక్కడ ఉందాం అనుకుంటున్నారు? ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నారు? అని జెప్పేసి అడిగారంట. అడిగితే మేము ఒక 2 వీక్స్ ఉందాం అనుకుంటున్నాం అని చెప్పారంట. బట్ వాళ్ళు ఓన్లీ 3 డేస్‌కి మాత్రమే రూమ్స్ బుక్ చేసుకున్నారంట. బట్ రిమైనింగ్ డేస్‌కి అసలు రూమ్సే బుక్ చేసుకోలేదంట.
అదేంటి మీరెందుకు బుక్ చేసుకోలేదు అనంటే, లేదు మేము తర్వాత బుక్ చేసుకుందాం అనుకున్నాము అని జెప్పేసి ఎలానో సమాధానం జెప్పారంట. సో, అదొక మిస్టేక్ అక్కడ వాళ్ళు చేసింది. అండ్ ఇంకోటొచ్చేసి ఏంటంటే, మీరేం జాబ్ చేస్తారు అంటే, సమ్ ఆన్‌లైన్‌కి సంబంధించినటువంటి జాబ్ ఏదో చెప్పారంట వాళ్ళు. సో, మీరు యూఎస్‌కొచ్చినప్పుడు విజిటర్‌గా వచ్చినప్పుడు ఓన్లీ విజిటర్‌గానే ఉండాలి. అంతేకాని మీరెలా ఇట్లా ఆన్‌లైన్ జాబ్స్ చేస్తారు, అంటే మీరు యూఎస్‌లో ఉన్నన్ని రోజులు గూడా ఆ జాబ్స్ చేయడానికి చేస్తారో ఏమో మీరు ఆన్‌లైన్ జాబ్స్ అని జెప్పేసి ఆ బేసిస్ మీదైతే వాళ్ళనైతే డిపోర్ట్ చేసేసారంట. వాళ్ళొచ్చేసి జర్మన్ సిటిజన్స్. అంటే ఆన్‌లైన్ జాబ్స్ అంటే ఫ్రీలాన్సింగ్ అలాంటివి అంటారు చూసారా? సో, అవంట. అండ్ వాళ్ళు చేసే ప్రతి వీసా కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. నార్మల్‌గా విజిటర్‌గా వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నన్ని రోజులు ఎక్కడ ఉంటున్నారు అని చెప్పేసి చూపించాల్సుంటది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పేరెంట్స్ వస్తున్నా కూడా వాళ్ళ పిల్లల హౌసెస్ అవి ఉంటాయి కదా! మొత్తం డీటెయిల్స్. అవి చూపించాల్సిందుంటది. ఇప్పుడు వీళ్ళు వేరే కంట్రీ నుంచి ఓన్లీ విజిటర్‌గా ఒక 2 వీక్స్‌కి మాత్రమే ఉంటున్నప్పుడు 2 వీక్స్ కూడా హోటల్ బుకింగ్స్ అవన్నీ ఉంటే పెద్ద ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. సో, ఇక్కడ మిస్టేక్ హ్మ్. వాళ్ళదే అన్నట్లు. అంటే వాళ్ళు ప్రాపర్‌గా ఏది చూపించలేకపోయారు. అండ్ వాళ్ళు చేసేటటువంటి జాబ్ గూడా ఇట్లా ఆన్‌లైన్‌కి సంబంధించింది కాబట్టి, అక్కడ వాళ్ళైతే వీళ్ళని ఎంట్రీ కానీయకుండా డిపోర్ట్ చేసేసారంట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కన్సల్టెన్సీస్‌కి సంబంధించింది. మనం ఒక కన్సల్టెన్సీస్ నుంచి ఇంకో కన్సల్టెన్సీకి ఇలా జంప్ చేస్తూ ఉంటారు. అలా జంప్ చేయడం అనేది ఏమి కూడా తప్పు కాదు. కాకపోతే ఒకతను 15 ఇయర్స్ నుంచి నార్మల్‌గా కన్సల్టెన్సీస్‌లలోనే వర్క్ చేస్తూ ఉన్నారంట. ఒక కన్సల్టెన్సీ నుంచి ఇంకో కన్సల్టెన్సీస్‌కి ఇలా అతనికి ఆల్‌మోస్ట్ 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందంట. 4, 5 కన్సల్టెన్సీస్ అయితే చేంజ్ అయ్యారంట. ఇలా చేంజ్ అయిన తర్వాత అతను మామూలు ఇమిగ్రేషన్ లోపల అతను చెక్ చేస్తున్నప్పుడు అతను ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఒక కన్సల్టెన్సీలో వర్క్ చేశాడంట. ఆ కన్సల్టెన్సీ సరిగ్గా రూల్స్ పాటించట్లేదు. అమెరికాలో సరిగ్గా రెగ్యులేషన్స్ అవన్నీ ఏవి కూడా పాటించట్లేదు అని జెప్పేసి ఆ కన్సల్టెన్సీని రెడ్ లిస్ట్‌లో పెట్టారంట. అంటే సో, ఆ కన్సల్టెన్సీ ఈస్ నాట్ వర్కింగ్ అన్నట్లు. అలా పెట్టినప్పుడు ఇతను ఓకే. నువ్వు ఒకప్పుడు అదే కన్సల్టెన్సీలో వర్క్ చేశావు. అంటే నువ్వు కూడా చాలా వరకు మిస్టేక్స్ చేసే ఉంటావు అని జెప్పేసి అతన్నైతే డిపోజ్ చేశారంట. సో, కన్సల్టెన్సీలలో అంటే అటు నుంచి ఇటు మారినప్పుడు మనం ప్రెజెంట్ అయితే ఏమి చేయలేము అయిపోయిన దానిని కానీ. బట్ ఇప్పటి నుంచి ఏదైనా కన్సల్టెన్సీలలో వర్క్ చేస్తున్నా కానియండి, లేకపోతే ఏదైనా చూజ్ చేసుకునేటప్పుడు మంచిగా బావుండేది. అంటే డీటెయిల్డ్‌గా అంతా బావుండేది. దీంట్లో అడు జేశారు ఎంత పాజిటివ్స్ ఉన్నాయని జెప్పేసి అలా చూసుకొని జాయిన్ అవుతే బావుంటది. ఇంక ఏదో దొరికింది గదా! అని జెప్పేసి మోస్ట్‌లీ స్టూడెంట్స్ చాలా వరకు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక కన్సల్టెన్సీ అని జెప్పేసి. సో, అలాంటి వాటిలల్లో జాయిన్ అవ్వడం కంటే మంచి కన్సల్టెన్సీలలో జాయిన్ అవుతే బావుంటదన్నట్లు. అంటే ఈ సినారియోని బేస్ చేసుకొని మనకు అర్థమయ్యేదైతే అది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ సినారియో వచ్చేసి ఒకతను ఇండియాకెళ్ళేసి వస్తున్నారంట. అతను కన్సల్టెన్సీలలో వర్క్ చేస్తున్నారు. సో, యూఎస్ వచ్చేటప్పుడు అతన్ని నార్మల్‌గా చెక్ చేసినప్పుడు అతని యొక్క సాలరీ డీటెయిల్స్ అవన్నీ గూడా చెక్ చేశారంట. చెక్ చేసినప్పుడు అతను అంటే వాళ్ళ యొక్క సాలరీ యొక్క డీటెయిల్స్ అవన్నీ గూడా చూస్తున్నప్పుడు అతనికి 2-3 టైమ్స్ బోనస్ అమౌంట్ లాగా పడుతుందంట. అంటే కొంచెం ఎక్స్‌ట్రా అమౌంట్ పడుతూ ఉందంట. సో, ఎందుకు మీకు ఈ ఎక్స్‌ట్రా అమౌంట్ వచ్చిందంటే, నాకు బోనస్ అమౌంట్ అని చెప్పారంట. ఓకే. మరి నీకు బోనస్ అమౌంట్ ఎందుకొచ్చింది అనంటే అసలేం చెప్పలేకపోయారంట. దాన్ని ప్రూవ్ చేయలేకపోయారంట. నార్మల్‌గా మనకెలా ఉంటది ఏదైనా వేరియబుల్ పే రానియండి, లేకపోతే బోనస్ అమౌంట్ గాని వచ్చినప్పుడు అంటే మనకి అప్రిషియేషన్ మెయిల్స్ కానియండి అవన్నీ ఉంటాయి కదా! సో, అలాంటివి ఉంటే ఏంటంటే తప్పకుండా సేవ్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అన్నట్టు. ఈ సినారియోని బేస్ చేసుకొని అతనికి ఎందుకు నీకు ఎక్స్‌ట్రా అమౌంట్ పడుతుంది అని చెప్పేస్తే అతనేం చెప్పలేకపోవడం వలన డిపోర్ట్ చేశారంట. సో, ఇదంతా గూడా ఏదో సమ్ ఫ్రాడ్ లాగా ఉన్నది అని జెప్పేసి. అంటే నీకెందుకు ఎక్స్‌ట్రా అమౌంట్ పడుతూ ఉంది. అంటే నువ్వు ఇంకేదో ఎక్స్‌ట్రాగా చేస్తున్నావు. అంటే నువ్వు చేయాల్సిన వర్క్ కంటే ఇంకేదో చేస్తున్నావు అని జెప్పేసి. సో, ఒకవేళ ఎవరికైనా ఇలా బోనస్ అమౌంట్‌లు కానియండి, ఇంకా ఏదైనా ఎక్స్‌ట్రా అమౌంట్ కంపెనీస్ నుంచి గనుక వస్తున్నట్లయితే మీకు అప్రిషియేషన్ లెటర్స్ రావచ్చు. లేకపోతే హ్మ్, మీరు అచీవ్‌మెంట్ గోల్స్ అవి ఉంటాయి గదా! వాటి యొక్క మెయిల్స్ గూడా మీకు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని గూడా సేవ్ చేసుకొని పెట్టుకుంటే ఏంటి అంటే ఇలాంటి సినారియోస్ అప్పుడు మీకు యూజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, నేను ఇంక రీసెంట్‌గా ఇమిగ్రేషన్‌లో చూసినటువంటి రీజన్స్ అయితే ఇవే అండి. ఇంకా చాలా ఉన్నవి. బట్ అవన్నీ కూడా మనకసలు సూట్ అయ్యేలాగా లేవన్నట్లు. మెయిన్‌లీ గూడా ఈ 3 నేను చూసినటువంటి 3 ఒకటి మన సబ్‌స్క్రైబర్ షేర్ చేసాడు గదా! అది. ఈ 4 మాత్రం కొంచెం మనకి రిలేటెడ్‌గా అయ్యేటివి ఉన్నాయి కాబట్టి నేనైతే మీతో అయితే షేర్ చేశాను. అండ్ చూద్దాం ఇంత మంచిగా ఏమైనా మనకి యూజ్ అయ్యేలాగా ఉంటే అంటే మనం పాటిస్తే బావుంటది. ఇలా ఉంటే బావుంటది అనిపించినయి ఏవైనా ఉంటే అవి కూడా నేను మీతో అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇప్పుడైతే ఈ 4 రియల్ ఇన్సిడెంట్స్ అయితే నేను మీతో అయితే షేర్ చేశానండి. సో, నా ఛానల్ గనుక మీకు ఎక్కడైనా నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.